మాజీ మంత్రి ఒక సీనియర్ పాలిటీషియన్ 60 ఏళ్ల వ్యక్తి ఆయనకి భద్రత లేకుండా పోయింది. పెద్ద ఎత్తున ఆయన ఇంటిపైన దాడి చేశారు. ఆయన్ని అంతమొందించే ప్రయత్నం చేశారు. ఒక టీడీపీ మహిళా ఎమ్మెల్యే మేము దాడికి దిగబడ్డామని చెప్తున్నారంటే ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు చెప్తే ఈ దాడికి పాల్పడ్డారు? పోలీసులు ఎందుకు సైలెంట్గా ఉండిపోయారు? కనీసం ఆ 1500 మంది దండెత్తి వస్తుంటే ఎక్కడా ఒక్క పోలీస్ ఎందుకు కనిపించట్లేదు? మనతో మాట్లాడడానికి మాజీ ఎంపీ మార్గాని భరత్ గారు అందుబాటులో ఉన్నారు. నమస్తే భరత్ గారు, అసలు ఏం జరుగుతుంది? ఒక యుద్ధ వాతావరణం, ఇప్పటికీ కూడా కూండాలంతా కూడా ఆయన ఇంటి ముందే ఉన్నట్టుగా చెప్తున్నారు. ఒక భయానకమైన వాతావరణం, అటువైపు వెళ్ళాలంటే ప్రజలు కూడా భయపడిపోయే పరిస్థితి. ఏపీనేనా ఇది అనిపిస్తోంది? ఇవాళ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో గూండాల రాజ్యం నడుపుతూ ఉన్నారు. అసలు ఎంత ధైర్యం ఉండాలనండి? ఆయన మాజీ మంత్రి, ఒక మంత్రి కింద పనిచేసిన వ్యక్తి ఇంటిపైకి డైరెక్ట్గా సిట్టింగ్ ఎమ్మెల్యే వెళ్ళి దాడికి తెగబడుతున్నారనంటే అసలు ఏంటి, దీనికి అర్థం ఏంటి అని అంటున్నా. అందులోనూ ఒక మహిళ అయి ఉండి ఈ రకంగా చేస్తున్నారనంటే ఇక్కడ ఇదేమి ఆమెకంతటా ఆమె వెళ్ళిన సందర్భం కాదండి. ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్గా ఒక స్కెచ్ ప్రకారంగా జరుగుతుంది అనేది అభిప్రాయం. ఎందుచేతనంటే ఒక పక్కన తిరుపతి లడ్డూల్లో అడ్డంగా బుక్ అయిపోయి దాన్ని ఏదో రకంగా ఇష్యూని డైవర్ట్ చేయాలనే ఒక కార్యక్రమం చేస్తూ ఉంది. వాళ్ళంతా ఆక్రోశం తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారు ఆయన గేమ్ ప్లాన్లో భాగంగా ఒక మహిళని డైరెక్ట్గా ఇంటికి పంపించి దాడి చేయిస్తే అది ఒక సెన్సేషన్ అవుతుంది. ఈ తిరుపతి లడ్డు ఇష్యూ పక్కకి వెళ్ళిపోతుందన్న ఒక ఇష్యూ డైవర్టింగ్లో భాగంగానే జరుగుతుందండి. ఒక మహిళతో కావాలని మాట్లాడించిన కార్యక్రమం. అంటే ఒక మహిళ నేరుగా వెళ్ళి ఒక 1000 మంది గుండాలతో పాటు వెళ్ళి ఇంటికి దాడి చేసే కార్యక్రమం జరుగుతుందని అంటే ఒక మాజీ మంత్రికే ఈ రకంగా జరిగిందని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికి వీళ్ళు భద్రత కల్పిస్తారని అడుగుతా ఉన్నా. పోలీస్ డిపార్ట్మెంట్ ఉందా, లేకపోతే పూర్తి స్థాయిగా వాళ్ళు పడుకుని ఉన్నారా? అంటే వీళ్ళు డైరెక్ట్గా తీసుకుని వెళ్ళి ఇళ్ల మీదకి దాడి చేస్తున్నారని అంటే సామాన్యుడికి ఏమాత్రమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక భద్రత ఉంటుందా అని అడుగుతా ఉన్నా. ఇవాళ నారా లోకేష్ కానీ లేకపోతే వాళ్ళ పయ్యావుల కేశవ్ కానీ తీసుకుని వచ్చి వాళ్ళు ఒక రిపోర్ట్ చదువుతా ఉన్నారు. 35వ పేజీలో యానిమల్ ఫ్యాట్ ఉంది అని చెప్పేసి చదువుతా ఉన్నారు. ఎంత హాస్యాస్పదం అంటున్నాను. అది ఎప్పుడో లాస్ట్ ఇయర్ది ఒక రిపోర్ట్ తీసుకుని వచ్చి దాన్ని ఇప్పుడు సిబిఐ ఇచ్చిన రిపోర్టు ఎన్డీడీబీ నుంచి వచ్చిందని చెప్పేసి జనాల్ని అంతా కూడా ఏమార్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది కూడా మనము పూర్తి స్థాయిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిప్పికొట్టి ఆ గతంలో జరిగిన దాన్ని ఇప్పుడు తీసుకుని వచ్చి చూపిస్తున్నారని తిప్పికొడితే ఆక్రోశం తట్టుకోలేక ఇవాళ తీసుకుని వచ్చి అంబటి రాంబాబు గారు మీరు అన్నట్టు 60 సంవత్సరాలు వ్యక్తి ఇంటిపైకి ఏ రకంగా దాడి చేస్తారనండి? అసలు కామన్ ప్రజలు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బతకగలరా అని అడుగుతా ఉన్నా. ఇవాళ సామాన్య కార్యకర్తలు చూస్తే అండి, మా గ్రామంలో కూడా మా నియోజకవర్గంలో కూడా చాలామంది వీళ్ళు పెట్టే హింస తట్టుకోలేక హైదరాబాద్లోనూ అక్కడ వలస వెళ్ళిపోయి అక్కడ వర్క్ చేసుకుంటా ఉన్నారు. అంటే ఈ రకమైన సామాన్య కార్యకర్తలను కూడా వీళ్ళు ఈ రకంగా వేధిస్తూ ఉన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక భయాందోళన క్రియేట్ చేస్తే, ఒక మంత్రి ఇంటిపైకి తీసుకెళ్లి దాడి చేస్తే ప్రజలు కూడా ఎవరు నోరెత్తరు. ప్రజలందరూ కూడా నోరెత్తకుండా ఇంట్లో కూర్చుంటారు. ఈ ప్రభుత్వం చేసే వైఫల్యాలను గురించి కూడా ఎవరు ఎత్తి చూపరు అనే ఒక భయాందోళన క్రియేట్ చేయాలనే ఒక వాతావరణంలో ఇవాళ జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు మీకు వెన్నతో పెట్టిన విద్య డైవర్షన్ పాలిటిక్స్ చేయడం అనేది గత 40 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు. సాక్షాత్తు పిల్లనిచ్చిన మామని వెన్నుపోటు పొడిచి మీరు అధికారంలోకి వచ్చి ఇవాళ ఈ రకంగా అంబటి రాంబాబు గారి ఇంటిపైకి ఒక మహిళ ఎమ్మెల్యేని పంపించి దాడి చేయిస్తున్నారని అంటే దానికి అర్థం ఏంటండి? ఇది కేవలం ఇప్పుడు వీళ్ళు చేయాలనుకుంటే ఎలాగైనా చేయొచ్చు. ఒక మహిళని ముందర ఫ్రంట్ పేజ్లో పెట్టారు అంటే ఫ్రంట్ పేజ్లో పెడితే ఇదంతా ఒక నేషనల్ న్యూస్ అవుతుంది. ఈ ఇష్యూ అంతా కూడా ఈ తిరుపతి లడ్డు ఎపిసోడ్ అంతా కూడా పక్కకు వెళ్ళిపోతుంది. దీన్నే ఇంకొక 4 రోజులు వారం రోజుల పాటు నడిపే కార్యక్రమం చేస్తారు. ఇది ఇవాళ క్లియర్గా డీజీపీ బాధ్యత తీసుకోవాలండి. భరత్ గారు, చీఫ్ సెక్రటరీ కాల్ చేసినా స్వయంగా బొత్స గారు కాల్ చేశారని చెప్తున్నారు. డీజీపీకి ఫోన్ చేసిన అంటే ఇంత పెద్ద దాడి జరుగుతుంటే డీజీపీ అసలు అందుబాటులో ఉండరా? అంటే పోలీసులు ఏం చేయక్కర్లేదన్నమాట. దాడి జరుగుతుంటే కానిచ్చేయండి అని చెప్తారా? ఇద్దరు అసలు రెస్పాండ్ కావట్లేదని చెప్తున్నారు.
నేను ఒక అంశం చెప్తానమ్మా. ఇవాళ బొత్స సత్యనారాయణ గారు ఎమ్మెల్సీ అక్కడ మండల్లో ఆయన ఫ్లోర్ లీడర్, ఆపోజిషన్ లీడర్ ప్రోటోకాల్ ప్రకారంగా కూడా అసలు డీజీపీ ఎందుకు రెస్పాండ్ అవ్వడని అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఇమీడియట్గా డీజీపీ రెస్పాండ్ అవ్వాలి కదండి. అసలు అక్కడ గుంటూరులో ఇంటెలిజెన్స్ అనేది ఉందా అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు నిజంగా అక్కడ అంబటి రాంబాబు గారు నిజంగా అక్కడ ఇన్ పర్సన్ అక్కడ దొరికితే వీళ్ళు హత్య చేసే కార్యక్రమం చేసి ఉండేవారు అక్కడ. ఎందుకంటే 1000 మంది ఆ దొమ్మిలో ఏం జరిగేదండి? ఆయన నిజంగా చనిపోతే అసలు వీళ్ళు ఎవరు బాధ్యత వహిస్తారని అడుగుతా ఉన్నారు. నిజంగా అక్కడ అంబటి రాంబాబు గారు కనుక వాళ్ళకి అక్కడ ఇన్ పర్సన్ దొరికి ఉంటే అక్కడ ఏం చేద్దురండి? అంటే డైరెక్ట్గా హత్యకి ప్లాన్ చేసే కార్యక్రమం చేశారా? ఇవాళ మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారు ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు జగనన్న చెప్పాడు కదా, మీరు తప్పులు చేసిన వాళ్ళని సప్త సముద్రాల అవతల మీరు దాకునున్న అక్కడి నుంచి రప్పించే కార్యక్రమం చేస్తాం. అది మర్చిపోద్దు చంద్రబాబు గారు. మీలాంటి వాళ్ళు, రాంబాబు గారు లాంటి వాళ్ళు అసలు ప్రాణాలతో ఉండాలి కదా, వాళ్ళని శిక్షించాలంటే. భరత్ గారు, అసలు మీరు ప్రాణాలతో ఉండాలి కదా ఇంకో 3 ఏళ్ళు. దానికి ఏంటి బాధ్యత? ఇది ఒక అంశం అండి, ఒక అంశం. దిస్ ఇస్ వెరీ క్లియర్. వీళ్ళు ఏంటంటే ఒక పక్కనేమో ఇష్యూని డైవర్ట్ చేయాలి, తిరుపతి లడ్డు ఇష్యూని డైవర్ట్ చేయాలి. ఇంకొక పక్కనేమో అంబటి రాంబాబు గారు లాంటి సీనియర్ లీడర్ని, ఒక మాజీ మంత్రిని ఇంటిని అటాక్ చేస్తే కామన్ ప్రజలు ఎవరైనా ఈ ప్రభుత్వం చేసే తప్పిదాలని వేలెత్తి చూపించకుండా నోరు మూయించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ 2 అంశాలు మీరు క్లియర్గా పరిగణనలోకి తీసుకోండి. 3వ అంశం ఏంటంటే ఒక మహిళా ఎమ్మెల్యేని ఇంటికి ఎందుకు పంపించారు అంటే, ఒక మహిళ కొంత సింపతి వస్తుంది, ఒక మహిళా ఎమ్మెల్యే తీసుకొచ్చి ఇది చేస్తే, అంటే జెంట్స్ని తీసుకొచ్చి ఇచ్చేస్తేనేమో ఒక రకంగా ఉంటుంది, మహిళని తీసుకొచ్చి ఇచ్చేస్తే అది ఇష్యూని పక్కదారి పట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, అసలు పోలీస్ డిపార్ట్మెంట్ ఉందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? అదేవిధంగా ఇంటెలిజెన్స్ ఏం చేస్తూ ఉన్నారు? అసలు ఇంటెలిజెన్స్ డీజీ ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇంతమంది ఇప్పుడు ఇన్సిడెంట్ అక్కడ ఫ్లెక్సీ చించే కార్యక్రమము అక్కడ ఫ్లెక్సీ దగ్గరికి ఎప్పుడో 2 గంటల క్రితం నాకు తెలిసి 5:30కి ఆ ప్రాంతంలో జరిగింది. మరి ఇంతమంది ఒక 1000 మంది 1500 మంది పోగయి అక్కడ మాజీ మంత్రి ఇంటి మీదకి దాడికి దొమ్మికి వెళ్ళారన్నారంటే అసలు ఇంటెలిజెన్స్ ఉందా అని అడుగుతా ఉన్నా. నిజంగా అక్కడ అంబటి రాంబాబు గారు ఇన్ పర్సన్ అక్కడ ఆయన అవైలబుల్గా ఉండుంటే ఆయన చంపేసే కార్యక్రమం చేసి ఉండేవారు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే వాళ్ళ ప్రభుత్వమే హింసని ప్రేరేపిస్తూ ఉన్నారు, అంటే హత్యల్ని ప్రేరేపించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అసలు ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాము? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని అంటే అసలు ప్రజలందరూ కూడా ఆంధ్రాలో బతకాలని పూర్వం రోజుల్లో అనుకునేవారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో వెళ్ళిపోయి పక్క రాష్ట్రాల్లో తలదాచుకునే కార్యక్రమము ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నారు. అసలు నిజంగా చాలా చాలా బాధాకరం. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఉపేక్షించేది లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము చాలా సీరియస్గా తీసుకున్నాము. ఈ వ్యవహారము ఖచ్చితంగా డీజీపీని నిలదీస్తాము. అదేవిధంగా సెంట్రల్ హోమ్ మినిస్టర్ కూడా మేము వెళ్ళి కలిసే కార్యక్రమం చేస్తాము. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పోలీస్ శాఖ కుంటిపడిపోయింది. అసలు పోలీస్ శాఖ ఉందని కూడా ఎవరు అనుకోవట్లా. ఇది కేవలం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి వాచ్మెన్ల కింద పనిచేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి ఇంటి బయటకు నుంచుని సెల్యూట్లు కొట్టడానికి పనికి వస్తున్నారు తప్పితే ప్రజలకి ఏ రకమైన రక్షణ లేదు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన దాడులకి ప్రేరేపించే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఖచ్చితంగా సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారిని కూడా మా నాయకులందరం కూడా మేము చర్చించుకుని వెళ్ళి సెంట్రల్ కూడా కలుస్తాము. ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థ కంప్లీట్గా నిర్వీర్యం అయిపోయింది. మీరు సెంట్రల్ ఫోర్సెస్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పంపించండి. ఆంధ్రప్రదేశ్ ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ క్రియేట్ అయ్యే విధంగా వ్యవహారం ఉందనేది కూడా తెలియపరుస్తున్న. ఖచ్చితంగా డీజీపీ స్పందించాలి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ ఎమ్మెల్యేకి వార్న్ చేసే కార్యక్రమం కూడా ఇమీడియట్గా జరగాలి. చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కూడా స్పందించి దాడిని ఖండించి తప్పు జరిగిందని ఒప్పుకునే కార్యక్రమం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్ అండి భరత్ గారు, థ్యాంక్ యూ.